మరి గెలుపు గురాల్ని బరిలోకి దించేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్గా దేవుడికి సూసైడ్ లెటర్ అనేది కనబడుతుంది కదా. నీ కొడుకు తలరాత ఇట్లా రాస్తావా, నా కళలన్నీ కళలైనవి, చచ్చిపోవడమే నాకు బెటర్ ఆప్షన్, కాశీఘాట్లో నా శవాన్ని దహనం చేయండి, కలిచివేస్తున్న యువకుడి ఆత్మహత్య లేఖ. వేములవాడలోని ఇంట్లో ఊరేసుకొని సూసైడ్. ఇక స్థానికంగా సంచలనం రేపిన ఘటన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముదిరాజ్ వీధికి చెందిన దీటి రోహిత్ 23 అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు రోహిత్ ఓ సూసైడ్ నోట్ రాసి ఉంచాడంటూ ఒక వార్త కనిపిస్తుంది. రైట్, ఏం రాసిండు సూసైడ్ నోట్ అనేది చూద్దాం. దేవుడికి సూసైడ్ నోట్ రాసినట. రైట్, ఏముంది సూసైడ్లో? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముదిరాజ్ వీధికి చెందిన దీటి రోహిత్ 23 అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు రోహిత్ ఓ సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. అందులో అతడు తన వ్యక్తిగత జీవితాల్లో ఎదుర్కొంటున్న బాధలు, విఫలమైన ఆశల గురించి విచారణ వ్యక్తం చేశాడు. నీ కొడుకు అయితే వాని తలరాత ఇలానే రాస్తావా అంటూ భగవంతుడిని ప్రశ్నిస్తూ వ్రాసిన వాక్యం అందరినీ కలిచివేసింది. ఈ మాటలు అతని జీవితంలోని నొప్పిని, అసహనాన్ని చాటి చెబుతున్నాయి. నా కలలు కూలిపోయాయి అని సూసైడ్ లెటర్లో రోహిత్ ఇలా పేర్కొన్నాడు. మై డ్రీమ్స్ ఆఫ్ రైటింగ్ ద బెస్ట్ సూసైడ్ లెటర్ హ్యాస్ కమ్ ట్రూ బై గాడ్స్ అని చెప్పేసి, గాడ్ గ్రేస్ బట్ లివింగ్ మై డ్రీమ్స్ ఆఫ్ వాట్ ఏ థాట్ అండ్ హ్యాడ్ కాల్పుడస్ అని చెప్పేసి ఒక లేఖ అయితే మనకు కనబడతా ఉంది. సో కనిపిస్తుందా? సో లేఖ అయితే మనకు కనబడతా ఉంది. తాను పలు ప్రయత్నాలు చేసిన జీవితం విజయవంతంగా సాగలేదని, జీవించడానికంటే చనిపోవడమే తక్కువ నొప్పిగా అనిపిస్తుందని రాశాడు. సూసైడ్ నోటు చివరిలో తన తుది కోరికను కూడా వ్యక్తం చేశాడు. మై లాస్ట్ విష్ ఈస్ టు బర్న్ మై ఫిజికల్ బాడీ ఇన్ గాడ్స్ ఆఫ్ కాశీ అని చెప్పేసి, అంటే నా చివరి కోరికగా నా బాడీని కాశీ ఘాట్లో మరి చివరిగా అంతిమ యాత్ర అంటే అంతిమక్రియలు చేయాలని చెప్పేసి ఇక్కడ రాసినట్టు తెలుస్తోంది. సో నా మృతదేహాన్ని వారణాసి కాశీ ఘాట్లో దహనం చేయాలని కోరుతాడు. ఇక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. ప్రాథమికంగా ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నప్పటికీ కేసును మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటన వేములవాడలోని యువతలో తీవ్ర కలకలం రేపింది. ఒక విద్యావంతుడైన యువకుడు ఈ స్థాయిలో మానసికంగా విసిగిపోవడం చర్చనీయాంశంగా మారినట్టు వార్త కనిపిస్తుంది. సో మంచి చదువుకున్నాడు అంట, 23 ఏళ్ల వయసు, మంచి చదువుకున్న పిల్లగాడినట. సో ఆయన చదువుకున్న ఆయన ఇక దేవుడికి లేఖ రాసి చనిపోవడం అనేది ఇప్పుడు అక్కడ వేములవాడలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏమని ఇక్కడ చూడండి. గ్రేస్ బట్ లీవింగ్ మై డ్రీమ్స్ ఆఫ్ వాట్ ఐ థాట్ హ్యాడ్ కొలప్స్ అయిపోయింది, ఆ జీవితం నాశనం అయిపోయిందంటూ ఇక మై లాస్ట్ విషెస్ ఈస్ టు బర్న్ మై ఫిజికల్ బాడీ ఇన్ ఘాట్ ఆఫ్ కాశీ అని చెప్పేసి మంచిగా ఇంగ్లీష్లో రాసిండు, మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి ఆయన. మరి చచ్చిపోవడం నాకు బెటర్ ఆప్షన్ అంటూ, నీ కొడుకును తలరాతి ఇట్లా రాస్తావంటూ దేవుడికి ఒక లేఖ రాసి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. కాశీలో చివరిగా నా డెడ్ బాడీని దహనం చేయనట్టు ఆ సూసైడ్లో లెటర్లో రాసినట్టుగా తెలుస్తోంది. సో మానసికంగా ఇబ్బందులకు గురవడము, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్లనే ఆ అబ్బాయి అట్లా చనిపోయినటువంటి ఒక చర్చ ఇది జరుగుతుంది. బట్ ఏదేమైనా అన్ని సమస్యలకు మరణం అనేది జవాబు కాదు, సమస్యలకు మరణం సొల్యూషన్ కాదు. సో చాలామందికి మేము చెప్తా ఉన్నాం, దయచేసి చిన్న సమస్యకే మీరు కుంగిపోయి కృషించిపోయి బాధపడి ఆత్మహత్య చేసుకోవడమో, పట్టాల మీద పడి పడుకొని చనిపోవడమో, లేకపోతే ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. దయచేసి చచ్చి ఏమీ సాధించలేరు, బ్రతికి సాధించాలి, బ్రతికి ఫైట్ చేయాలి. మనిషి బ్రతికుండి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చచ్చేదానికి చేసే ధైర్యంలో 1% బ్రతకడానికి చేసిన సక్సెస్ అవుతారని చెప్తా ఉన్నారు ఇప్పటికే సైకాలజిస్టులు, మేధావులు. సో జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి ఎంతోమంది చెప్తున్నటువంటి అంశం, సమస్య ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది, రాత్రి పగలు ఎట్లుంటుందో, సూర్యచంద్రుడు ఎట్లుంటారో, అమావాస్య పుణ్యం ఎట్లుంటుందో, మనిషి జీవితంలో కష్ట సుఖాలు కూడా గంతే. మనిషి జీవితంలో కొన్ని రోజుల పాటు కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని ఎదుర్కొని, కష్టాలకు ఎదురుపడి మనం గనక ధైర్యంగా నిలబడితే కష్టాల తర్వాత వచ్చేవి సుఖమే. రాత్రి తర్వాత వచ్చేది పగలే.
అమావాస్య తర్వాత వచ్చేది పున్నమే. సో ఇట్లా మనిషి జీవితంలో కూడా అంతే. సమస్యలు ఎప్పటికీ ఉంటాయంటే ఉండవు. మనిషికి సుఖం ఎప్పటికీ ఉంటుందంటే ఉండదు. కొన్ని రోజులు అట్లా, కొన్ని రోజులు ఇట్లా. సో మనిషి జీవితమే అంత మిక్స్డ్. కష్టాలు సుఖాలు. కోట్ల రూపాయల ఆమ్దాన్ ఉన్న అంబానికైనా, ఏమి లేని బికారికైనా, ఎవరికైనా కష్టాలు ఉంటాయి. ఎవరి స్థాయి కష్టాలు వానికి ఉంటాయి. సో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటా పోవడమే జీవితం. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రతిదానికి సూసైడ్ చేసుకుంటాం, ప్రతిదానికి మేము మనోవేదన చెందుతున్నాం, మేము చచ్చిపోతాం అంటే అది సరైనటువంటి అంశం కాదు. పాపం ఈ యువకుడి యొక్క మరణంతో అక్కడ ఉన్నటువంటి చాలామంది యువకులు భయాందోళనకు గురవుతున్నట్టు. ఏంది ఇంత చదువుకొని ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఎందుకు చచ్చిపోయిండు, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఆయన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడికి సూసైడ్ రాడు, నీ కొడుకు అయితే నీ కొడుకు తలరాత ఇట్లా రాస్తావని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నటువంటి తీరు మరి ఇక్కడ ఆశ్చర్యానికి, ఆలోచనని గురి చేస్తున్నటువంటి పరిస్థితి. సో దయచేసి ఎవ్వరు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. బ్రతికి సాధించాలి తప్ప సచ్చి సాధించేది ఏమీ ఉండదు. ఇక చాలా అంశాలు ఇట్లా కనబడతా ఉన్నాయి ఇక్కడ.